పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు టీడీపీని నిలబెట్టాం. టీడీపీకి శ్రేణుల్లో అసహనం. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ హాట్ టాపిక్ గా మారింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. 2014లో జనసేనను స్థాపించాం. 2019లో పోటీ చేసి ఓడినా అడుగు ముందుకి వేశాం. 2014 నుంచి పోరాటం చేస్తున్నాం. మనం నిలబడ్డాము. మరొక పార్టీని కూడా నిలబెట్టాం. 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీని నిలబెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో 100% అధికారంలోకి తెచ్చాం. టీడీపీ శ్రేణుల అసంతృప్తి. పవన్ కళ్యాణ్ చేసిన టీడీపీని నిలబెట్టాం అనే వాక్య టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం రేపింది. చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీరు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళా అంటూ కొందరు పవన్ కళ్యాణ్ వాక్యాల్ని తప్పుబడుతున్నారు. టీడీపీ శ్రేణుల విమర్శలకు జన సైనికులు కూడా ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. కూటమి ఏర్పాటే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే గెలిచేవారా అంటూ వారు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యేలా ఉన్నాయి. జనసేన టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ కూటమి నేతలు దీనిని పట్టించుకోకుండా కలిసికట్టుగా ముందుకు వెళతారా లేక భవిష్యత్తులో దాని ప్రభావం కనిపిస్తుందా అన్నదే వేచి చూడాలి.